హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు శ్రీ వైబ్రెంట్ వంశీ గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. విశ్వం యొక్క నియమాలు, విశ్వం యొక్క అండర్స్టాండింగ్లోకి ఈ సిరీస్లో చాలా ఎపిసోడ్స్ వెళ్తూ ఉన్నాయి. అయితే వాటిలో ప్రతి ఒక్క మనిషి కూడా ఎదగడానికి ఒక కారణం ఉంటుంది, కింద పడిపోవడానికి ఒక కారణం ఉంటుంది. ఆ పడిపోవడానికి గల మెయిన్ కారణం ఏంటి, అలాగే ఎదగడానికి ఉపయోగపడే ఆ మెయిన్ కారణం ఏంటి తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. అనంత బ్రహ్మాండానికి ప్రకృతికి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. శ్రీ వైబ్రెంట్ వంశీ హియర్. హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. కొంతమంది ఎదగడానికి రీజన్ ఏంటి, ఓడిపోవడానికి రీజన్ ఏంటి, రిచ్ అవ్వడానికి పావర్టీగా మిగిలిపోవడానికి ఏంటి వ్యత్యాసం అన్నది మనం మాట్లాడదాం. యూనివర్స్ ఒక మాట చెప్పేసింది, మీ కొరకే ఈ సీక్రెట్ని ఓపెన్ చేస్తా ఉన్నా. ఈ సీక్రెట్ మీకు అర్థమైతే విశ్వదర్శనం జరుగుతుంది, నో డౌట్ ఎట్ ఆల్. విశ్వశక్తులు మీ శరీరంలోకి ఇన్కల్కేట్ అయితే నో డౌట్ ఎట్ ఆల్. దట్ ఈస్ దిస్ థింగ్. గ్రాటిట్యూడ్ ఈజ్ రిచెస్, కంప్లైంట్ ఈజ్ పావర్టీ. కుబేరులు అవుతున్నారు అంటే వాళ్ళకు ఒక అలవాటు ఉంది, ఏంటి? గ్రాటిట్యూడ్. వాళ్ళకు ఒక హ్యాబిట్ ఉంది, దట్ ఈజ్ గ్రాటిట్యూడ్. వాళ్ళ బిహేవియరే గ్రాటిట్యూడ్, వాళ్ళ క్యారెక్టరే గ్రాటిట్యూడ్. కొంతమంది పావర్టీగా మిగిలిపోతా ఉన్నారు, ఫెయిల్యూర్ అయిపోతా ఉన్నారు, లాస్ అవుతా ఉన్నారు, గ్రోత్ లేదు, సక్సెస్ లేదు, పేదవాడిగా మిగిలిపోతా ఉన్నారు. దరిద్ర దేవత వాళ్ళ ఇంట్లో తాండవం చేస్తుంది అంటే వాళ్ళకున్న మైండ్ సెట్ కంప్లైంట్ మైండ్ సెట్. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ సీక్రెట్. విశ్వదర్శనం, విశ్వజ్ఞానం, ఈ శాస్త్రంలో, ఈ సబ్జెక్ట్లో, ఈ హోల్ యూనివర్స్కి సంబంధించి నిగూఢంగా ఉన్న అంశం ఇది. కృతజ్ఞత భావనను కలిగి ఉంటే ఈరోజు కాకపోతే రేపైనా రిచ్ అవుతాం. కంప్లైంట్ చేసే మైండ్ సెట్ ఉంటే భగవంతుడి ఆశీర్వాదాలు ఎవడు. ఇది ట్రూత్, నేను చెప్పట్లేదు, బ్రహ్మాండమే చెప్పిన మాట. ఇక్కడ ఐఎమ్ ప్రెజెంటింగ్. ఏంటి గ్రాటిట్యూడ్? వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ద యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ అంటేనే గ్రేట్ ప్లస్ యాటిట్యూడ్ ఈజ్ ఈక్వల్స్ టు గ్రాటిట్యూడ్. ఒక మాట, ఈరోజు ఇలాగ మనం జీవితాన్ని గడుపుతా ఉన్నాము అంటే బికాస్ ఆఫ్ ఆక్సిజన్. డెఫినెట్లీ. అవునా? మనం విడిచిపెడుతున్న కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటుంది ఎవరు? ప్లాంట్స్. మనకి ఇస్తుంది ఎవరు? ఆక్సిజన్ని ప్లాంట్. ఎప్పుడైనా ట్రీస్కి థ్యాంక్స్ చెప్పామా? ఉన్న మొక్కల్ని మాట అనకూడదు, కానీ ఎప్పుడైనా ప్లాంట్కి నీరు పోసామా? నీరు మాట పక్కన పెట్టండి. యూ హ్యావ్ టు సే హార్ట్ఫుల్ గ్రాటిట్యూడ్ టు ద ప్లాంట్స్. యోగాలో ఒక సబ్జెక్ట్ ఉంది, ట్రీస్ దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకొని హార్ట్ఫుల్గా మన ఎమోషన్, మన లవ్, మన ఎనర్జీ, మన ఫ్రీక్వెన్సీ, మన ప్రేమ, మన రొమాన్స్, మన లస్ట్ మొత్తం ట్రీకి చూపియాల, ఎమోషన్ చూపియాల. కెన్ ఐ టెల్ యూ సంథింగ్? ఇది ఒక ప్రక్రియ, మీరందరూ చేయండి. మీ ఇంటి దగ్గరలో ఉన్న ఒక ప్లాంట్ దగ్గరికి వెళ్ళండి, ఒక ట్రీ, ఒక చెట్టు దగ్గరికి వెళ్ళండి, హార్ట్ఫుల్గా హగ్ చేసుకొని జస్ట్ 2 minutes టైం స్పెండ్ చేయండి. యూ విల్ గెట్ ద ఎనర్జీస్ ఫ్రమ్ ద ట్రీ. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీసే రావడమే కాకుండా ప్రకృతి అలా వచ్చి థర్డ్ ఐ మీద కిస్ చేసి థర్డ్ ఐ యాక్టివేట్ చేసేస్తుంది. ఎమోషన్ని చూపియాలా. నిజమా? అసలు ఆక్సిజన్ లేకపోతే మనం బ్రతకగలమా? మీరు ఇది చెయ్యండి, మీ శరీరం నుండి ఆత్మ వెళ్ళినప్పుడు ఆక్సిజన్ సిలిండర్స్ మీకు అక్కర్లేదు. ఇది ప్రక్రియ ఎలా ఉంది. సో ట్రై టు అండర్స్టాండ్. మీరు కృతజ్ఞత భావాన్ని కలిగి ఉంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి పనుకునే అంతవరకు మీరు ఏ థింగ్స్తో మీరు కోరిలేట్ అవుతా ఉన్నారో, మీకు ఉపయోగపడిన వ్యక్తులకి, మీకు ఉపయోగపడిన అంశాలకి, ప్రతి ఒక్క దానికి మీరు కృతజ్ఞత చూపించండి. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. ఏమీ సాధించలేదు కదా, మరి దేనికి కృతజ్ఞత చెప్పాలి? అట్లీస్ట్ బ్రతికున్నాం. పడుకుంటే నిద్రలో చనిపోయిన వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. డూ యూ నో దట్? అట్లీస్ట్ పడుకుంటే మనం లేస్తున్నాం. వీ షుడ్ బి గ్రేట్ఫుల్ ఫర్ దిస్ హ్యూమన్ బాడీ. అట్లీస్ట్ బ్రతిక ఉన్నాం. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ గైస్. కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండండి. అనంత విశ్వం యొక్క హార్ట్లోకి వెళ్ళాలి అంటే గ్రాటిట్యూడ్ ఇస్ ద కీ. ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్ అండ్ కంప్లైంట్ అనేది ఇమీడియట్గా క్విట్ చేయండి. కంప్లైంట్ని క్విట్ చేయడానికి రెడీగా ఉంటే కిందన టైప్ చేయండి, యూనివర్స్ ఐ లవ్ యూ అని. కంప్లైంట్ చేయకూడదు. ఏమైనా ఉంటే కూర్చొని డిస్కస్ చేసుకోవాలి. మనం ఎప్పుడు కంప్లైంట్ చేస్తామంటే కంపారిజన్ ఎక్కడైతే ఉంటుందో కంప్లైంట్ అక్కడే ఉంటుంది. వీఆర్ లుకింగ్ అప్ టు నెగిటివ్ స్టఫ్ ఓన్లీ. పాజిటివ్ని చూడలేకపోతా ఉన్నాం బికాస్ ఆఫ్ ఎదుటి వ్యక్తుల యొక్క ప్రభావితం మన మీద పడడం ద్వారా, లేదా వాళ్ళ యొక్క ప్రభావితం మన మీద పడడం ద్వారా మన ఆలోచన ధోరణి మారిపోతూ ఉంది. విషయాల్ని అర్థం చేసుకోవట్లేదు, క్షుణ్ణంగా ఆలోచించి డిస్కస్ చేసుకొని సార్ట్అవుట్ చేసుకోవట్లేదు. కంప్లైంట్ ఎక్కువ చేసేస్తా ఉన్నాం. ఇట్ లీడ్స్ టు పావర్టీ, నాశనం. ఇంకా విశ్వం చెప్తా ఉంది, ఈ రోజుల్లో కంప్లైంట్ ఎక్కువ అయిపోయింది. కంప్లైంట్ చేస్తున్నాము అంటే తెలియకుండా
టెన్షన్ ఫీల్ అవుతున్నాం, స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం, నెగిటివ్ ఎనర్జీకి ఫీల్ అవుతా ఉన్నాం. కంప్లైంట్ ఈజ్ అ నెగిటివ్ ఎనర్జీ. హైయెస్ట్ వైబ్రేషన్స్ ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంది అంటే కంప్లైంట్. ఇమ్మీడియట్గా మీ జీవితం నుంచి అది విడిచిపెట్టండి. ఇది రీఫార్మ్ చేయాలి ఒక మనిషిలోంచి అంటే దానికి ఏమేమి స్టెప్స్ దేర్ తీసుకోవాలి? ఆర్ లాట్ ఆఫ్ సాధనాస్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రాక్టీసెస్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రక్రియలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా క్షుణ్ణంగా ఒక 11 days మనం గైడ్ చేస్తున్నాం, ట్రైన్ చేస్తున్నాం. మీరు అడిగారు కాబట్టి ఐ వాంట్ టు యాడ్ దిస్. చాలా మంది అడుగుతా ఉన్నారు నెక్స్ట్ ప్రోగ్రామ్స్ ఎప్పుడు అని చెప్పి. డేట్స్ నోట్ చేసుకోండి అమ్మా. August 21st నుంచి 11 days కంటిన్యూస్గా ఒక స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ అనే మాస్టరీ క్లాస్ 11 days ప్రోగ్రామ్. నాట్ ఓన్లీ ఫ్రమ్ ఇండియా, డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఆల్రెడీ అటెండ్ అవుతున్నారు ఆ ప్రోగ్రామ్కి. ఐఎమ్ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే ఒక 0 స్థాయి వ్యక్తి హీరోగా మారుతా ఉన్నాడు అండ్ మిలీనియర్స్ అటెండ్ అయ్యి వాళ్ళ యొక్క మైండ్ సెట్ని చేంజ్ చేసుకొని కొత్త కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు విత్ మై హ్యాండ్స్. వండర్ఫుల్. దట్ ఈస్ ద హ్యాపీయెస్ట్ థింగ్. వాళ్ళు గ్రో అవ్వడమే నాకు కావాలి. నా యొక్క గోల్ ఏంటంటే ఐ వాంట్ టు క్రియేట్ ఎ మిలీనియర్స్ హబ్. ఇట్స్ హ్యాపీ విత్ ద హెల్ప్ ఆఫ్ సుప్రీం పవర్. డెఫినెట్లీ ఈ 21st ఆగస్ట్ జరగబోయే వర్క్షాప్ మళ్ళీ ఇలాంటి ఎంతో మందిని క్రియేట్ చేయాలని, అలా ఎంతో మంది ట్రాన్స్ఫార్మ్ అవ్వాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఇది పెద్ద హెల్ప్ అవుతుంది. అండ్ ఈ ప్లాట్ఫామ్ అనేది మీరు ఇలాగే ఎన్నో నెంబర్ ఆఫ్ సిరీస్లు ఇలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలనుకుంటే నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా ఈ 21st ఆగస్ట్ సంబంధించిన స్లాట్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. ఒక రకంగా ఇది మేము ఆనందించదగ్గర న్యూస్ అని కూడా ఇంకొక పక్క ఎంతో మందికి ట్రాన్స్ఫర్మేషన్ నీడ్ ఉంది, అవసరం ఉంది. బట్ ఈ మిగిలిన స్లాట్స్లో మీరు అవకాశం ముందుగా తీసుకుంటే ఆ అదృష్టం మీ సొంతం అవుతుంది. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఇమీడియట్గా August 21st జరగబోయే వర్క్షాప్కి డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా రిజిస్టర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.